తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువు కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మెట్రో 2వ దశ విస్తరణ, డిపిఆర్, ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగం అంశంపై కేంద్ర మంత్రులతో కలిసి చర్చించనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్యకు పరిష్కారం చూపేలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త కార్డులను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభలో రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అలాగే మరో దాఫా మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీ ప్రభుత్వంతో నెలకొన్న అంతర్గత కుమ్మటాలపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది.